నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎస్ జానకి అస్తమయంతో మూగబోయిన అభిమాన లోకం. గానకోకిలకు సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం. మైసూరులోని ఫామ్ హౌస్ లో నేడు జానకి అంత్యక్రియలు. కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయం. వియత్నాం పడవబోల్తా ఘటనలో మరో 2 పరిస్థితి విషమం. మృతుల్లో 10 మంది తమిళనాడు వాసులు ఉన్నట్లు గుర్తింపు. తూర్పుగోదావరి జిల్లా ఎర్నగూడెం వద్ద రోడ్డు ప్రమాదం. కూలీల ట్రాక్టర్ను లారీ ఢీకొన్న ఘటనలో 2 దుర్మరణం. ఇరాన్పై 3వ విడత దాడులు చేపట్టిన అమెరికా. హర్ముజ్లో వాణిజ్య నౌకలపై కాల్పులు కొనసాగిస్తోందని ఆగ్రహం. దశాబ్దాలుగా శ్రోతలను అలరించిన మధురస్వరం మూగబోయింది. పాటను అమృత తుల్యం చేసిన గాత్రం దివికేగింది. భాష ఏదైనా, బాణి ఎలాంటిదైనా స్వరాలకనుగుణంగా గాత్రం మార్చుకోగల అద్భుత శక్తి ఆమె సొంతం. దక్షిణ భారత గానకోకిలగా, తెలుగునాట జానకమ్మగా ఖ్యాతి గడించిన స్వర సామాగ్రి ఎస్ జానకమ్మ సంగీత ప్రియుల్ని శోకసంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లారు. తరాలుగా శ్రోతలను అలరించిన అజరామరమైన తన పాటను విడిచి సెలవు తీసుకున్నారు. విఖ్యాత గాయని ఎస్ జానకి శనివారం తుది శ్వాస విడిచారు. కర్ణాటకలోని మైసూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శ్వాస సంబంధ సమస్యలతో వారం రోజులుగా చికిత్స పొందుతున్న జానకి శనివారం రాత్రి మృతి చెందారు. జానకి మరణ వార్తను ఆమె మనవరాలు అప్సరా విద్యుల సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ప్రేమ, ఆప్యాయతలు పంచే కుటుంబ సభ్యుల మధ్య నాయనమ్మ ప్రశాంతంగా కన్నుమూశారని తెలిపారు. ఆమె అద్భుతమైన సంగీత ప్రయాణంలో కాలానికి అతీతమైన గీతాలను మిగిల్చి వెళ్లారని పేర్కొన్నారు. వైవిధ్య స్వరంతో పాడిన పాటలు లెక్కలేనన్ని మధుర స్మృతులను మిగిల్చాయని, మానవత్వం, దయాగుణం, గొప్ప వ్యక్తిత్వాన్ని మాకు విడిచి వెళ్లారని తెలిపారు. ఈ కష్ట సమయంలో మా కుటుంబ ఏకాంతతను గౌరవించాలని ప్రార్థిస్తున్నట్లు అప్సరా విజ్ఞప్తి చేశారు. వయోభారంతో బాధపడుతున్న ఆరోగ్యపరమైన సమస్యలు అంతగా లేని జానకి 2 వారాల క్రితమే మంగళూరులోని మంగళాదేవి దేవాలయాన్ని సందర్శించారు. ఈ ప్రయాణ సమయంలో శ్వాస సంబంధ సమస్యలు ఎదురవడంతో మైసూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ఇంటికి వెళ్లారు. మళ్లీ గత వారం కాలికి ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి 7:30 గంటలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు వైద్య బృందం వెల్లడించింది. జానకి భర్త వి రామప్రసాద్ 1997లో మరణించగా ఏకైక కుమారుడు మురళీకృష్ణ ఈ ఏడాది జనవరిలో మృతి చెందాడు. ఈ విషాదం ఆమెను బాగా కుంగదీసింది. నీ పాదాల పడి ఉండగా పూలల్లో నూలైన కానైతిని నీ మెడలో నత్తుగాడగా. జానకి పాటలంటే ఆమె భర్త వి రాంప్రసాద్కు అంతులేని విశ్వాసం. 1956లో జానకితో వివాహానికి ముందే ఏవిఎం స్టూడియోకు వస్తూ వెళుతూ ఉండే రాంప్రసాద్ జానకిపై తొలిచూపులోనే మనసు పారేసుకున్నారట. తన తండ్రితో చెప్పి జానకికి ఏవిఎం స్టూడియోలో మంచి అవకాశాలు దక్కేలా చేసిన రాంప్రసాద్ ఆపై ఆమె సినీ ప్రయాణానికి ఓ చుక్కానిలా మారారు. జానకి పాడే ప్రతి పాటను దగ్గరుండి పరిశీలించేవారు. స్టూడియోల్లోనూ వెంటే ఉంటూ సలహాలిచ్చేవారు. నేను ప్రస్తుతం ఇన్నేసి అవార్డులు పొందానంటే అందుకు రాము చూపిన శ్రద్ధే కారణమని తన భర్త గురించి జానకి చెప్పేవారు. పాటల్లో మిమిక్రీ చేసిన ఘనత జానకికే సొంతం. పసిబాలుడు మొదలుకొని మధ్య వయసు, పండు ముసలి గొంతుకులను కూడా తన స్వరంతో పలికించగలిగిన జానకి దక్షిణ భారత గాన కోకిలగా ఖ్యాతి గడించారు.
2013లో తనకొచ్చిన పద్మభూషణ్ అవార్డును ఎస్ జానకి తిరస్కరించి వార్తల్లో నిలిచారు. ఈ అవార్డుల్లో దక్షిణ భారత కళాకారులపై వివక్ష చూపుతున్నట్లు బహిరంగంగానే విమర్శించిన ఆమె ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. సినీ పరిశ్రమ జానకమ్మ అని పిలిచినా, దక్షిణ భారత చిత్ర పరిశ్రమ నైటింగేల్ ఆఫ్ సౌత్ సినిమా అని పిలిచినా జానకి అన్ని బిరుదులను అవార్డులుగా భావిస్తారు. ఎంతలా అంటే పద్మభూషణ్ అవార్డు వచ్చిన నాడే నేను భారతరత్నకు అర్హురాలిని అని, ఈ సమయంలో పద్మభూషణ్ ఏంటని భారత ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు. బహుశా ఉత్తర భారతదేశంలో పుట్టి ఉంటే ఎప్పుడో భారతరత్న అయి ఉండేదానినంటూ తన ప్రతిభపై అంతులేని విశ్వాసాన్ని ప్రదర్శించారు. అభిమానుల చివరి చూపు కోసం ఎస్ జానకి పార్థివ దేహాన్ని మైసూరులోని మహారాజా కళాశాల మైదానానికి తరలించనున్నారు. అనంతరం మైసూరు తాలూకాలోని హెచ్డి కొట్టె రోడ్డులో ఉన్న కనియడహుండి ఫామ్ హౌస్లో జానకి అంత్యక్రియలు జరుగుతాయని కర్ణాటక మంత్రి యతీంద్ర సిద్దరామయ్య తెలిపారు. జానకి కోరిక మేరకే మైసూరులో అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయని ప్రకటించారు. మహాగాయనేశ్వరం మూగబోయిందని తెలుసుకున్న సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. తన మధుర గానంతో శ్రోతలను విశేషంగా అలరించిన జానకమ్మ ఇక లేరన్న వార్త విని సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకమ్మ గానకోకిల అని, ఆమె స్వరం అజరామరమంటూ కొనియాడారు. ఆమె సినీ రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులతో పాటు ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సైతం తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం. జానకమ్మ మరణ వార్త తన హృదయాన్ని కలిచివేసిందని ప్రముఖ నటుడు చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో మరుపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు. జానకమ్మ గాయని మాత్రమే కాదు, భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి అని కొనియాడారు. సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయామన్నారు. గానకోకిల జానకమ్మ ఇక లేరనే వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రాలతో పాటు తన చిత్రాలలోనూ ఆమె పాడిన ఎన్నో అమర గీతాలు శ్రోతలను రంజింపజేస్తూనే ఉంటాయన్న బాలకృష్ణ తమ కుటుంబంతో ఆమెకు దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. తెలుగు చిత్రసీమతో పాటు దక్షిణాదికి చెందిన ప్రముఖ నటులు, సినీ గాయకులు, సంగీత దర్శకులు జానకి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దక్షిణాది గాన కోకిల ఎస్ జానకమ్మ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగింటి ఆడపడిచైన ఆమె 6 దశాబ్దాలకు పైగా సాగిన తన అసమాన సంగీత ప్రస్థానంలో ఎన్నో తరాలను తన అమరగానంతో మురిపించారన్నారు. ఆమె అమూల్యమైన సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. ఎస్ జానకి తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలుగు గాయనీమణుల్లో ఆమె ఒక ఆణిముత్యంలాంటివారని, ఆమె గాత్రం ఎంతో మధురమైనదని కొనియాడారు. జానకి పాడిన గీతాలను తెలుగువారు ఎప్పటికీ మరచిపోరని వ్యాఖ్యానించారు. లోకేష్ సహా మంత్రులు జానకి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. తన మధుర గానంతో భారతీయ సంగీత రంగానికే విశిష్ట సేవలందించిన జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. జానకి మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి తన గళ మాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని రేవంత్ రెడ్డి కొనియాడారు. పాత్ర సన్నివేశాలకు, సందర్భాలకు అనుగుణంగా నవరసాలను పలికిస్తూ పాడిన పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయన్నారు. జానకి మరణం పట్ల
పలువురు తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు విచారం వ్యక్తం చేశారు. జానకి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. జానకమ్మ గాత్రం అజరామరమని కొనియాడారు. ఆమె పాడిన వేలాది పాటలు, వైవిధ్యభరితమైన స్వరాలు తరతరాలకు చిరస్మరణీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జానకి మరణం బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. గాన మాధుర్యంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాలను జానకి గెలుచుకున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రముఖ గాయని జానకి మరణ వార్త ఎంతో బాధాకరమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆమె తన బాల్యంలో కొన్నేళ్లు సిరిసిల్లలో నివాసం ఉన్నారని గుర్తు చేసుకున్నారు. జానకి మరణం పట్ల తమిళనాడు సీఎం విజయ్, ప్రముఖ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజా సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎం శివకుమార్ సహా ఆ రాష్ట్ర సినీ రాజకీయ ప్రముఖులు జానకి కుటుంబానికి సానుభూతి తెలిపారు. గాయని ఎస్ జానకి మృతి పట్ల అవధూత దత్తపీఠం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. జానకి గంధర్వలోకానికి చెందిన ఆత్మ అని సద్గురు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. ఆమెకు ఉత్తమ గతి కలగాలని దత్తాత్రేయ స్వామిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. జానకి గణపతి సచ్చిదానంద స్వామీజీ పట్ల అపార భక్తి శ్రద్ధలు కలిగి ఉండేవారు. వేటూరి సుందర రామ్మూర్తి సాహిత్యంలో రూపుదిద్దుకున్న శ్రీ స్వామీజీ స్తుతి గీతికను ఆలపించి సేవలు అందించారు. అన్ని పాటలు, ఎన్నో వేల కొద్ది లక్షల కొద్ది పాటలు పాడినటువంటి జానకి అమ్మ కొనా మూమెంట్లో మైసూర్కే వచ్చి సెటిల్ అయిపోయారు. పాపం అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చి నేను దొరక్కపోని స్వామీజీ చూడని మాట్లాడకపోని ఒక ప్రదక్షిణ చేసుకొని సుఖవనాన్ని చూసుకుంటూ హనుమంతుడిని చూసుకుంటూ వెళ్లేది. స్వామీజీని గురించి కూడా కొన్ని పాటలు వేటూరి గారు రాసినటువంటి పాటలు పాడారు. ఇప్పటికీ ఆ పాటలు జనజనితం అయిపోయింది. మా దత్త భక్తుల్లో ఆ పాటలు వింటూ ఉంటారు. ఆ పాటల సందర్భంలో బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పాడారు, బాలమురళీ కృష్ణ గారు కూడా పాడారు. వీళ్ళందరూ కూడా దత్తలోకానికి, గంధర్వలోకానికి చేరారు. ఎందుకంటే వాళ్ళంతా గంధర్వులు, ఏదో ఈ భూలోకానికి వచ్చారు, మన కోసం వచ్చారు అనిపిస్తుంది. అటువంటి జానకి అమ్మకు మనశ్శాంతి కలగని, చుట్టూ ఉండేటువంటి బంధు బాంధవులు, స్నేహితులకంతా దుఃఖము భరించేటువంటి శక్తి వాళ్లకు కలగని అని అంటూ, అటువంటి కోకిల రత్నాలు ఇంకా మనకు పుట్టాలా, మళ్ళీ పుట్టాలా అని వేడుకుంటూ జై గురుదత్త. రాష్ట్ర తీర ప్రాంతంలో ఈ తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బంగాళాఖాతంలో భూకంపం కారణంగా విశాఖ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదిక ప్రకారం ఈ తెల్లవారుజామున 5:06 సమయంలో బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. డిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైంది. కాకినాడకు తూర్పు దిక్కున సుమారు 225 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూకంప ప్రభావంతో విశాఖలోని ఎంవీపీ, అప్పుగార్, పెద్దవాల్తేరు, గాజువార, ఆరిలోవా, మంగళపాలెం సహా పలు ప్రాంతాల్లో సుమారు 7 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. ఆనందంగా సాగాల్సిన విహారయాత్ర పెను విషాదాన్ని మిగిల్చింది. విదేశీ పర్యటనలో ఉన్నామన్న వారి సంతోషం క్షణాల్లోనే ఆవిరైపోయింది. మొబైల్ సంస్థ ఇచ్చిన బహుమతి వారి పాలిట శాపంగా మారింది. వియత్నాంలోని అందాల దీవిలో 32 మంది తనివి తీరా విహరిస్తుండగా పడవ ప్రమాదానికి గురై 15 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఏపీకి చెందిన 3, తమిళనాడుకు చెందిన 10 మందితో పాటు కేరళకు చెందిన 2 చనిపోయినట్లు భారత ఎంబసీ వెల్లడించింది. ఈ ఘోర దుర్ఘటన నుంచి 21 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వియత్నంలో అతిపెద్ద దీవి ఫూక్ వాక్ పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. ఇచ్చిన లక్ష్యాలను చేరుకోవడంతో తమ డిస్ట్రిబ్యూటర్లను లావా మొబైల్ సంస్థ వియత్నం పర్యటనకు తీసుకెళ్లింది. 36 మందితో ఉన్న స్పీడ్ బోటులో 4 సిబ్బంది కాగా 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. సంతోషంగా సాగిపోతున్న వారి ప్రయాణంలో రాకాసి అలల రూపంలో మృత్యువు కబళించింది. తిరిగి వస్తుండగా తీరానికి 400 మీటర్ల దూరంలో బోటు ఒక్కసారిగా తిరగబడింది. ఈ దుర్ఘటనలో 15 మంది భారతీయులు జలసమాధి అయ్యారు. మృతుల్లో 13 మంది పురుషులు, 2 మహిళలు ఉన్నారు. 21 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సముద్రం అల్లకల్లోలంగా మారి భారీ అలలు ఎగిసిపడటంతో ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమీపంలోని ఇతర బోట్ల వారు వెంటనే సాయం అందించారని, బోటు కింది భాగంలో పలువురు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కష్టమయ్యాయని తెలిపారు. ముందు భాగాన ఉన్నందున తాము బయటపడ్డామని అన్నారు. నౌకాదళం, తీరగస్తీ దళం, ఇతర బృందాలు ఘటనా స్థలికి చేరుకుని కొందరిని రక్షించి తీరానికి చేర్చి ప్రథమ చికిత్స అందించారు. అందరి ఆచూకీ లభించినట్లు వియత్నాం అధికారులు ధృవీకరించారు. పడవ బోల్తా పడిన దుర్ఘటనలో ఏపీకి చెందిన 3 మృతి చెందారు. మృతులు మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి, కడపకు చెందిన మొడియం శ్రీధర్, సత్యసాయి జిల్లా వాసి నల్లపేట రవితేజ ఉన్నారు. వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. జయలక్ష్మి భర్త గెల్లి కిషోర్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమాచారం తెలియగానే ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు మంత్రి నారా లోకేష్ పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం ఎంబసీ అధికారులతో సంప్రదింపులు చేస్తూ బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 3 మృతదేహాలను త్వరితగతిన స్వదేశానికి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. మరోవైపు ప్రమాద కారణాలు తెలుసుకునేందుకు వియత్నాం ప్రధాని లే మిన్ హోంగ్ విచారణకు ఆదేశించారు. బాధ్యులెవరో తేల్చాలని, ఇలాంటి ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్లపై వెంటనే సమీక్షించాలన్నారు. పడవ ప్రమాదంలో భారతీయుల మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీలైనంత సాయాన్ని భారత దౌత్య కార్యాలయం అందిస్తోందని మోదీ చెప్పారు. వియత్నాం సర్కారుతో కలిసి బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయపడాలని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన ఏకైక లక్ష్యంగా మంత్రి లోకేష్ దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసింది. 7 రోజుల్లోనే పలు దిగ్గజ సంస్థల సహా 50కి పైగా కంపెనీలతో పెట్టుబడి చర్చలు జరిపారు. లోకేష్ స్పీడ్కు ఫిదా అయిన కొరియన్ ప్రతినిధులు ఆయనకు పల్లి మంత్రి అని నామకరణం చేశారు. భారత్, కొరియా దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగా మంత్రి లోకేష్ దక్షిణ కొరియా వారం రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రభుత్వ అధికారిక ఆహ్వానంతో లోకేష్ వారం రోజుల పాటు ఆ దేశంలో పర్యటించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 11 వరకు బిజీ షెడ్యూల్తో సాగిన ఈ విదేశీ పర్యటనలో ఏపీకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా లోకేష్ అడుగులు వేశారు. తొలి రోజు సియోల్ నగరంలో ప్రవాస తెలుగువారితో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం నుంచి శనివారం సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన హై ప్రొఫైల్ ఇన్వెస్టర్స్ రోడ్ షో వరకు ప్రతి కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. అంతర్జాతీయ వేదికలపై ఏపీ పారిశ్రామిక విజన్ను లోకేష్ ఆవిష్కరించిన తీరు కొరియా ప్రభుత్వ పెద్దలను విశేషంగా ఆకట్టుకుంది. గ్లోబల్ దిగ్గజ కంపెనీలైన ఎల్జీ, హుండై, శాంసంగ్, బిఎన్కే ఫైనాన్షియల్ గ్రూప్ వంటి కార్పొరేట్ సంస్థల అధిపతులతో జరిపిన చర్చలు అత్యంత సానుకూల వాతావరణంలో సాగాయి. ఎల్జీ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధులు లోకేష్ను ప్రత్యేకంగా ఆహ్వానించి ఉన్నత స్థాయి బృందంతో గౌరవార్ధ విందు ఇవ్వడం అరుదైన గౌరవంగా నిలిచింది. ఏపీలో ఉన్న అపారమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, నూతన పారిశ్రామిక విధానాలపై లోకేష్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కొరియా బిజినెస్ ఐకాన్స్ను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. ఏపీలో కేవలం 2 ఏళ్ల రికార్డు వ్యవధిలోనే కియా మోటార్స్ సాధించిన అద్భుత విజయాన్ని ఉదహరిస్తూ లోకేష్ ఇచ్చిన భరోసా ఇన్వెస్టర్లలో బలమైన నమ్మకాన్ని కలిగించింది. దక్షిణ కొరియా ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్ నగరంలో ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో అపెక్స్ కొరియా పేరిట ప్రత్యేక ఇన్వెస్టర్ల సహాయక అనుసంధాన విభాగాన్ని లోకేష్ ప్రారంభించారు. ఇప్పటికే శ్రీ సిటీ చుట్టుపక్కల 40కి పైగా కొరియన్ కంపెనీలు విజయవంతంగా నడుస్తుండగా కొత్తగా వచ్చే సంస్థలకు వన్ స్టాప్ క్లియరెన్స్ ఇచ్చేలా ఈ సెల్ పనిచేయనుంది. సియోల్లోని భారత రాయబారి గౌరంగలాల్ దాస్తో భేటీ అయిన లోకేష్ కొరియాకు చెందిన అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలు ఏపీకి వచ్చేలా చొరవ చూపాలని కోరారు. కోట్రా దక్షిణాసియా విభాగాధిపతి క్యుంగ్ హోన్ కిమ్ లోకేష్ బృందం పనితీరుకు జోహార్లు అంటూ ఎక్స్ వేదికగా హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. ఫైళ్లను వేగంగా క్లియర్ చేసే 3S మోడల్ విధానాలను వివరిస్తున్న లోకేష్ను చూసి కొరియన్లు ఆయనకు పల్లి మంత్రి అని నామకరణం చేశారు. పల్లి అంటే
కొరియన్ భాషలు త్వరగాని అర్థం. వారం రోజుల సుదీర్ఘ పర్యటన ముగిసిన అనంతరం మంత్రి లోకేష్ తన ఎక్స్ ఖాతాలో కొరియన్ పర్యటనపై ట్వీట్ చేశారు. ఎన్నో చర్చలు, సరికొత్త భాగస్వామ్యాలతో, భవిష్యత్తు కోసం ఒక ఉమ్మడి దార్శనికతతో ఈ పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి సమావేశం సక్సెస్ కావడానికి సహకరించిన దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖకు, సియోల్లోని భారత రాయబార కార్యాలయానికి, ఏపీ ఈడీబీ టీంకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ కలుద్దాం సియోల్ అంటూ లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసీ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో అభివృద్ది పనులతో పాటు డ్రైనేజీ, శానిటేషన్పై ఉన్నతాధికారులతో మాట్లాడారు. డ్రైనేజీ కాలువలపై మంత్రి నారాయణ ప్రశ్నలకు జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. స్థానికంగా ఉన్న పార్కుల అభివృద్దితో పాటు దయాల్ నగర్ కొండపై వీఎంఆర్డీఎస్ స్థలంలో ఆధునీకరణ, డంపింగ్ యార్డు తరలింపు, కాలువలు, డ్రైనేజీలు అభివృద్ది, కూడలిల ఆధునికీకరణ, డిజిటల్ యాడ్స్ పలు అభివృద్ది పనులపై నారాయణ సమీక్షించి అధికారులకు సూచనలు ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ చైర్మన్ గోపాల్, జీవీఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హర్ముజ్ జలసంధిలో సైప్రస్ పతాకంతో వెళ్తున్న కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. నౌకలోని ఇంజిన్ రూమ్ దెబ్బతినగా ఒకరు గల్లంతయ్యారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు హర్ముజ్ జలసంధి మూసి ఉంటుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ప్రకటించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా టెహరాన్పై 3వ విడత దాడులు చేపట్టింది. ఇరాన్ తీర ప్రాంతాలపై క్షిపణులు, బాంబులతో విరుచుపడింది. ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై టెహరాన్ ప్రతిదాడులు చేపట్టింది. అనుమతించిన మార్గంలో ప్రయాణించాలని తాము చేసిన హెచ్చరికలను నౌకలోని సిబ్బంది బేఖాతరు చేయడంతో కాల్పులు జరిపినట్లు ఐఆర్జీసీ తెలిపింది. ప్రతిచర్యగా అమెరికా సైన్యం ఇరాన్పై 3వ విడత క్షిపణి దాడులకు దిగింది. దక్షిణ ఇరాన్లోని సైనిక స్థావరాలు, వాణిజ్య సముదాయాలపై క్షిపణులతో విరుచుపడింది. వాణిజ్య నౌకల స్వేచ్ఛ రవాణాకు ఆటంకం కలిగిస్తూ ఇరాన్ చేస్తున్న దాడులను తిప్పికొట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ దాడుల సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తామని వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ దాడులు చేపట్టినట్లు ఎక్స్ వేదికగా వివరించింది. దక్షిణ ఇరాన్లోని బందరు అబ్బాస్, సిరిక్ పట్టణాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఖుజేస్తాన్ ప్రావిన్స్లోని 3 నగరాలపై క్షిపణి దాడులు జరిగాయని తెలిపింది. బుషెహర్ ప్రావిన్స్లో సైనిక అవుట్పోస్టులు ధ్వంసమయ్యాయని పేర్కొంది. పోర్టు నగరం జస్క్లో 10 పేలుళ్లు సంభవించాయని ఇరాన్ ప్రభుత్వానికి చెందిన IRNA న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు చేపట్టింది. యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ భూభాగం నుంచి వస్తున్న డ్రోన్లు, క్షిపణులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని యుఏఈ రక్షణ శాఖ తెలిపింది. కువైట్లోని అమెరికా సైనిక స్థావరంలో ఉన్న పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థ, ఆయుధ డిపో, రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్జీసీ పేర్కొంది. బహ్రెయిన్లో అమెరికా సమాచార వ్యవస్థ రాడార్ సైట్లను ధ్వంసం చేసినట్లు వివరించింది. అటు ఒమన్ తీరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఓ నౌక ప్రమాదానికి గురైందని యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. శనివారం రాత్రి ఘటన జరిగిందని తెలిపింది. నౌక వెనుక భాగం దెబ్బతిందని పేర్కొంది. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని వివరించింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద జియో మైసూర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన బంగారు గని ప్రాజెక్టుకు అవసరమైన 998.10 ఎకరాల భూమిని సేకరించేందుకు ఏపీ ఐఐసీనకు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వు జారీ చేసింది. వీటితో పాటు 40.12 ఎకరాల దేవాదాయ శాఖ భూములను ఆ శాఖ ఆమోదించిన ధరతో లీజు ప్రాతిపదికన తీసుకునేందుకు అనుమతించారు. 998.10 ఎకరాల్లో పట్టా భూములు 749 ఎకరాలు, డీకేటీలు 249.10 ఎకరాలు ఉన్నాయి. ఈ భూముల సేకరణ, పునరావాసం తదితరాలకు అయ్యే ఖర్చు జియో మైసూర్ కంపెనీ భరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టుకు 1478 ఎకరాల్లో 30 ఏళ్ల కాల పరిమితితో 2013లో లీజు కేటాయించారు. ఇందులో కొంత భూములు గతంలో సేకరించి ప్రాజెక్టు ఆరంభించారు. ఇప్పుడు 998.10 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం అనుమతించింది.